హలో అండి. ఈరోజు నేను మీకు మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నానండి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలుగా చేసుకొని దాంట్లో జీడి కూడా అన్నీ చేసి శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు 700 గ్రామ్స్, ఆవాలు 200 గ్రామ్స్, జీలకర్ర 200 గ్రామ్స్, మెంతులు 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని దీంట్లో అన్ని 150 గ్రామ్స్ పౌడర్ చేసుకున్నాను. ఆవపిండి, జీలకర్ర, మెంతులు అన్నీ రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో 700 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకొని దాంట్లో 250 గ్రామ్స్ పేస్ట్ చేసుకున్నానండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో పల్లి నూనె అండి నేను ఇందులో వాడేది. పల్లి నూనె చాలా టేస్టీగా ఉంటుంది. 3 కేజీస్ మామిడికాయలకి నేను 3 లీటర్స్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్‌లో పోపు గింజలన్నీ వేసుకున్నానండి. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత ఈ మామిడికాయ ముక్కలకి జీలకర్ర, మెంతి, ఆవపిండి అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఒక బౌల్‌లో కారం కూడా తీసుకున్నానండి. కారం, ఉప్పు తీసుకున్నాను. తీసుకొని ఈ ఆయిల్ ఉంది కదండీ! ఇది చల్లారిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఈ కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు కలుపుకొని పెట్టుకున్నాం కదా! దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముక్కలకి పట్టించి పెట్టాం కదండీ! ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర. ఆ పౌడర్‌లోకి ఈ మిశ్రమాన్ని నూనె ఉంది కదా! ఈ నూనె మొత్తం దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి. టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అండి. మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో